వెల్కమ్ టు తెలుగు కల్ట్. నేను మీ హేమమాలిని. అండ్ ఈ రోజు ఎప్పుడు చేసేటువంటి రొటీన్ ఇంటర్వ్యూస్ కాకుండా అలా మిమ్మల్ని సంగీత సాగరాల్లో ముంచి తేలుద్దామని చెప్పేసి తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 వన్ ఆఫ్ ద పార్టిసిపెంట్ అయినటువంటి రజనీ శ్రీ పూర్ణిమ గారు మనతో ఉన్నారు. ఒక సెలబ్రిటీకి ఎవరికన్నా సరే నేను పాడాలి, నా వోకల్స్ వాళ్ళ సినిమాలో ఉండాలి అని అనుకునే యాక్టర్స్ ఎవరున్నారు ఇప్పుడున్న టాలీవుడ్ ఇండస్ట్రీలో? నాని అంటే చాలా ఇష్టం. ఇంత నెమ్మదిగా చెప్తున్నారు నాని అంటే చాలా ఇష్టం అని. ఏమండోయ్ నాని గారు చెప్పండోయ్ చెన్ని గారు. షో యూ లైక్ దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ మెమరీ ఫర్ యూ అని చెప్పొచ్చు, లైఫ్ టైం మెమరీ అని చెప్పొచ్చు. అండి ఒకటే ఫ్రేమ్ లో దానికేమో మరి దానికేమో కలిస్తేవి, మరి నాకేమో సన్న బియ్యం నువ్వు కలిస్తేవి. మేఘలేమో మందలుగా పెరిగిపాయ, నాకు వచ్చిన నౌకలేమో ఒక్క పూట కరిగిపాయ. మీకు బాగా నచ్చిన ఇప్పుడు దాకా మీ మ్యూజికల్ జర్నీలో మీకు బాగా నచ్చిన పాట అంటే ఏంటి? అలా కన్నాను నీ కళ్ళలో కట్టి నీ పేరు నా పేరు తెలుసా? ఇందాక మనం అనుకుంటున్నాం కదా, మీరు ఒక 3 సాంగ్స్ నేను చూపిస్తా, నాలో టాలెంట్ అంతా బయట తీస్తా. అప్పుడు వచ్చిందండి వయ్యారి. అయిపోవాయి అంటాడే అటు అప్పారావు. హే హలో, వెల్కమ్ టు తెలుగు కల్ట్. నేను మీ హేమమాలిని. అండ్ ఈ రోజు ఎప్పుడు చేసేటువంటి రొటీన్ ఇంటర్వ్యూస్ కాకుండా అలా మిమ్మల్ని సంగీత సాగరాల్లో ముంచి తేలుద్దామని చెప్పేసి తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 వన్ ఆఫ్ ద పార్టిసిపెంట్ అయినటువంటి రజనీ శ్రీ పూర్ణిమ గారు మనతో ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం, అసలు తన మ్యూజికల్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది ఏంటి అన్న తెలుసుకుందాం. హలో, హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మిమ్మల్ని చూసాక ఇంకా ఎనర్జీ పెరిగింది. ఎందుకంటే తెలుగు ఇండియన్ ఐడల్ ఏదైతే ఉందో అందులో మీరు పాడిన పాటలు గానీ, రీసెంట్ గానే మెట్రో స్టేషన్ ప్రోగ్రామ్ జరిగింది. అక్కడికి వెళ్ళినప్పుడు మీరు పాడిన పాటలు విన్నాక అబ్బా ఏమన్నా ఎనర్జీ ఉందా ఈమె పాటల్లో, ఈ ఎంచుకునే పాటలు గానీ, అక్కడ లైక్ ప్రెజెంట్ చేసే పాటలు గానీ చాలా బాగున్నాయి అనిపించింది. అసలు హౌ యువర్ మ్యూజికల్ జర్నీ స్టార్టెడ్ మా ఆడియన్స్ కోసం, మా వ్యూవర్స్ కోసం? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ ఇన్ యువర్ ఇంటర్వ్యూ టుడే అండి. ఫీల్ హ్యాపీ దట్ వి మెట్ టుడే. అండ్ ఆడియన్స్ కి కూడా హలో, అందరికి నమస్కారం. సో నా మ్యూజికల్ జర్నీ, నాకు ఐ కమ్ ఫ్రమ్ మ్యూజికల్ బ్యాక్గ్రౌండ్. అంటే ఆ సపోర్ట్ తెలుస్తుంది, మ్యూజిక్ విలువ అట్లీస్ట్. సో మా అమ్మ నాకు ఫస్ట్ గురువు. అమ్మ తర్వాత అమ్మమ్మ, ముగ్గురు పెద్దమ్మలు. యాక్చువల్లీ ముగ్గురు పెద్దమ్మలు. ఒక పెద్దమ్మ షీ పాస్డ్ అవే. సో ఇద్దరు పెద్దమ్మలు వచ్చారు ఆడిషన్ కి, మీ అందరూ చూస్తున్నారు. ఎస్, ఆడిషన్ లో పులిహార అనే టాపిక్ చెప్పి తమన్ గారిని పాడేశారని చెప్పొచ్చా? పెద్దమ్మ ఉప్మా ఇంకా పులిహోర. సో పెద్దమ్మలు అమ్మమ్మ హార్మోనియం వాయిస్తారు, అమ్మ పాడుతుంది. అమ్మ డిప్లొమా చేశారు మ్యూజిక్ లో. అమ్మ ఇప్పుడు షీస్ ఇంటూ మ్యూజిక్ డైరెక్షన్ కంప్లీట్లీ. సూపర్. సో అలా నాకు అక్కడి నుంచి, అండ్ దెన్ నాన్న కూడా సపోర్ట్ చేయడం మెల్లగా. ఓకే, హీ సీన్ పొటెన్షియల్ ఇన్ మీ యాజ్ ఎ మ్యూజిషియన్. తర్వాత మై ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్ లో కూడా నేను బ్యాండ్స్, కాలేజ్ అప్పటి నుంచి బ్యాండ్స్ అని, లేకపోతే ఈ కాంపిటీషన్స్ అని అమ్మ తీసుకెళ్ళడం, ఇవన్నీ ఎక్స్పోజర్ ఎక్కువ ఉండేది మ్యూజిక్ వైపు. ఆడిషన్స్ కి చాలా సార్లు వెళ్ళేదాన్ని చిన్నప్పుడు. అంటే ఆ ఫియర్ ఉండేది. మెల్లగా అది మా గురువు గారు వడలి ఫణినారాయణ గారు, కరెంట్ అని, ఇప్పుడు క్లాసికల్ కర్ణాటక వోకల్స్ నేర్చుకుంటున్నాను. ఆయన ఈస్ బిన్ వెరీ సపోర్టివ్ త్రూఅవుట్ మై జర్నీ. మ్యూజిక్ లో అసలు నాకు ఎటువంటి, నాకు అబవ్ అండ్ బియాండ్ సపోర్ట్ ఇస్తారు అనమాట. కరెంట్ దగ్గర నేర్చుకుంటున్నాను. యాక్చువల్ గా లైక్ ఇంట్లో ఒకళ్ళకి ఏదైనా నాలెడ్జ్ వచ్చింది అంటేనే పిల్లలు కూడా అలా ఆ వేలో వెళ్తే బాగుండు అనుకుంటారు. ఒక స్కూలే వెళ్ళి ఇంట్లో ఉంది, మ్యూజికల్ స్కూల్ కదా. అలాంటప్పుడు ఆబ్వియస్లీ చిన్నప్పటి నుంచి వాటితో ఆడుకుంటూ పెరిగినప్పుడు రిజల్ట్ ఇలాగే ఉంటది కదా.
సో యా, నేను మీ ఇండియన్ ఐడల్ లో పాడిన సాంగ్స్ కానివ్వండి చూసుకోండి, నాకు ఒక సాంగ్ బాగా నచ్చింది, మన మహేష్ బాబు గారి కుర్చీని మడత పెట్టి సాంగ్. అది పాడుతుంటే మీలో తెలియని ఒక గీతా గారి ఫ్లేవర్ నాకు కనబడుతుంది. అంటే గీతా గారు ఆ పాటలు పాడితే ఎలాంటి ఒక ఫ్లేవర్ వస్తుందో, సో ఆ ఫ్లేవర్ నాకు మీలో కనిపిస్తుంది. ఎవరైనా అలాంటి కాంప్లిమెంట్ ఏమైనా ఇచ్చారా? సో కుర్చీ మడత పెట్టి అనే పాట యాక్చువల్లీ నేను డేర్ చేయను అలాంటి లైక్ మాస్ సాంగ్స్ అయినా, ఎందుకంటే నేను ఎక్కువ మెలడీ ఇంకా కర్ణాటిక్ క్లాసికల్ అటువైపు ఎక్కువ ఇంట్రెస్ట్ అని కాదు, ఆ జానర్ ఎక్కువ పాడుతూ వచ్చాను. వీటిని అంత ఇండియన్ ఐడల్ ద్వారా మామూలుగా వేరే జానర్స్ కూడా పాడుతున్నా, కానీ ఎక్కువ మెలడీ క్లాసికల్ అయిపోయాక ఇండియన్ ఐడల్ లో నాకు ఆ వర్సిటాలిటీ కి స్కోప్ వచ్చింది అనిపించింది. అంటే దిస్ ఇస్ ద ప్లాట్ఫామ్, అవును ఎగ్జాక్ట్ గా అని చెప్పి. సో అలా కానీ తమన్ గారి ముందు ఆయన పాట పాడడా అంటే నిజంగానే ఒక టాస్క్, ఎక్సైట్మెంట్, అట్ ద సేమ్ టైం కొంచెం అమ్మో తప్పులు ఏమైనా పాడితే ఇప్పుడు, సో ఆ భయం ఉండింది. బట్ ఐ వాజ్ ఆల్సో ఎక్సైటెడ్ ఆనెస్ట్లీ, బికాస్ సార్ ముందు సార్ పాడేవారు. సార్ ఎప్పుడు ప్రతిసారి అది ఎక్సైట్ చేస్తుంటది. వాళ్ళ పాటని వాళ్ళ ముందు పాడడం అన్నది ఎంత పెద్ద టాస్కో. మీరు ఆల్రెడీ పాడుతా తీయగా ఏదైతే ఫైనల్ ఉందో అందులో మన బాలసుబ్రహ్మణ్యం గారు, చిత్ర గారు ఉన్నప్పుడు చిత్ర గారి పాట ఆవిడ ముందే పాడారు, అప్పుడే ఫేస్ చేశారు. సో అది మీకు అలవాటు అయిపోయింది. సో లెట్స్ టాక్ అబౌట్ మన అలా వెళ్ళి పాడుతా తీయగ గురించి మాట్లాడుకుందాం. ఆ అవకాశం ఎలా స్టార్ట్ అయింది? పాడుతా తీయగాకి నేను ఆడిషన్స్ కి వెళ్ళానండి. ఆడిషన్స్ కి వెళ్ళాను అండ్ బై గాడ్స్ గ్రేస్ సెలెక్ట్ అయ్యాను. అమౌంట్ కూడా దే బీన్ ఎక్స్ట్రీమ్లీ సపోర్టివ్ లైక్ ఐ సెడ్. కానీ నేను ఎవరికి చెప్పలేదు ఆడిషన్ కి వెళ్ళాను ఫస్ట్. మాట ఎవరికి తెలియదు. ఓకే సరే ఓకే ఒక ట్రై చేద్దాం ఏమవుతుందో అనుకున్నాను, దేవుడి దయ టచ్వుడ్. సో పాడుతా తీయగా 2017-18 లో అయింది. బాలు గారితో ఇట్ వాజ్ అన్ అమేజింగ్ జర్నీ అండి. ఎస్, ఐల్ షో యూ లైక్ దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ మెమరీ ఫర్ యూ అని చెప్పొచ్చు, లైఫ్ టైం మెమరీ అని చెప్పొచ్చు. నిజంగా అండి, ఒకటే ఫ్రేమ్ లో బాలు గారు చిత్ర గారితో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. దిస్ వాజ్ టోటలీ అన్ఎక్స్పెక్టెడ్. ఆ రోజు కూడా ఐ వాజ్ స్టిల్ లైక్ ఏం జరుగుతుంది, మా అమ్మ గివ్ యువర్ బెస్ట్ లీవ్ ద రెస్ట్. బాగుంది, గివ్ యువర్ బెస్ట్ లీవ్ ద రెస్ట్. వాట్ టైమింగ్ రైమింగ్. సో బాలు గారితో నిజంగా ఆయన అంత గొప్ప సింగర్ ఇంకొకరు రారు అని నేనైతే అనుకుంటాను, అంత మహానుభావుడు ఆయన. సో అలాంటి ఆయన సమక్షంలో మీరు పాట పాడడం, అది కాకుండా టైటిల్ విన్నర్ అవ్వడం, ఆయన చేతుల మీదుగానే చెక్ తీసుకోవడం, హౌ ఇస్ ద ఫీలింగ్, హౌ ఇస్ ద జర్నీ విత్ బాలు గారు? ఇట్స్ బ్లెస్సింగ్ అండి, అన్ఎక్స్పెక్టెడ్ బ్లెస్సింగ్. అండ్ ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ టు గాడ్ అండ్ బాలు గారు టు పాడుతా తీయగా, ఈటీవీ పాడుతా తీయగా ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. wouldn't have happened otherwise అనిపించింది. బాలు గారు అయినా ఇక్కడ ఇండియన్ ఐడల్ లో తమన్ గారు, గీతక్క, కార్తిక్ గారు, శ్రీరామ్ చంద్ర గారైనా, ఇట్స్ ఆల్వేస్ అ లెర్నింగ్ అండి ఫ్రమ్ ఆల్ ఆఫ్ దెమ్. అండ్ ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఎక్స్పీరియన్స్, దేర్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ టు షేర్ సమ్ ఆర్ ది అదర్ వే, పాట పరంగా లేకపోతే మనిషి పరంగా వ్యక్తిగతంగా. సో ఆ విధంగా ఇట్ వాజ్ అన్ అమేజింగ్ జర్నీ. ఆయనతో పాడడం కూడా జరిగింది స్టేజ్ పర్ఫార్మెన్స్ అయ్యాక, పాడుతీగా టెలికాస్ట్ అవుతున్న మధ్యలో నాకు బాలు గారితో ఏం పాట పాడారు? రవివర్మకేలో అలా పనదే ఫీమేల్ పోర్షన్ నేను పాడాను. సార్ రవివర్మకే పాడారు. ఇట్స్ అ బ్లెస్సింగ్ అండి. అంటే అంత ఎక్స్పీరియన్స్ ఉండి అంత డౌన్ టు ఎర్త్ ఉండడం చాలా నేర్చుకోవడానికి ఉంది. ఆయన నిజంగా న్యూ టాలెంట్స్ అయితే బాగా ఎంకరేజ్ చేసేవారు. సో అప్పుడు మరి 3 lakhs ప్రైజ్ మనీ వచ్చింది, ఏం చేశారు ఈ ప్రైజ్ మనీని? సీక్రెట్ అంటే ఈ పియానో ఏమన్నా కొన్నాను అలాంటి ఏమన్నా చెప్తారేమో అని చెప్పేసి అని అనుకున్నాను నేను. ఏం చేశాను వాళ్ళకి ఇచ్చానండి. సూపర్ సూపర్ సూపర్. అంటే కేవలం పార్టిసిపేట్ చేసి ట్రోఫీని గెలవడం అండ్ దాని మీద కాన్సన్ట్రేట్ చేయడం మాత్రమే మీ వంతు. డబ్బులు వస్తే అమ్మ వాళ్ళకి ఇచ్చేద్దాం, వాళ్ళు చూసుకుంటారన్న నమ్మకం ఉండే కదా. అంతే అండి. వావ్ సూపర్. అండ్ ఇప్పుడు మనం చూసుకుంటే ఈ ఇండియన్ ఐడల్ ఏదైతే ఉందో సీజన్ 1 మంచి సక్సెస్ అయింది, 2 చాలా మంచి సక్సెస్ అయింది, అండ్ ఫైనల్లీ యు ఆర్ ఇన్ ద 3 కంటెస్టెంట్ కదా. సో ఇందులో ఒక్కొక్కరితోటి ఇక్కడ మన చుట్టూరు ఉన్న ఈ ఎవరైతే మన తమన్ గారు కావచ్చు, శ్రీరామ్ కావచ్చు, గీతా గారు కావచ్చు, కార్తిక్ గారు కావచ్చు, వీళ్ళందరితో ఒక్కొక్కరితో
గ్యాప్ ఎలా ఉంది? అందరికన్నా ముందు శ్రీరామచంద్ర అడుగుతాను, ఎందుకంటే ఇండియన్ ఐడల్ అన్నది ఒకటి ఉంది, తెలుగు వాళ్ళు కూడా వెళ్ళి అక్కడ పాడి గెలుచుకుని రాగలరు అని చూపించిన వన్ ఆఫ్ ద బెస్ట్ సింగర్ అని చెప్పొచ్చు శ్రీరామచంద్ర గారు. సో హౌ ఇస్ యువర్ ఫీలింగ్? అంటే ఫస్ట్ టైం ఆయన హోస్ట్ చేస్తున్నాడని తెలిసింది, ఎందుకంటే మేము రెగ్యులర్ గా ఈ సీజన్ కర్టెన్ సిరీస్ కి వచ్చాము, కర్టెన్ రైజర్స్ కి వచ్చాము, ఇట్లా అన్నిటికి వచ్చాము. వి యూస్ టు ఇంటరాక్ట్ విత్ గీత గారు గాని శ్రీరామచంద్ర గారు గాని. సో మీకు ఎలా అనిపించింది? అంటే ఆల్రెడీ ఒక ఇండియన్ ఐడల్ టైటిల్ విన్ అయిన పర్సన్ హోస్ట్ చేస్తున్నారు మన షోని. సో ఆయన నుంచి ఏం టిప్స్ తీసుకున్నారు? అసలు టిప్స్ ఇస్తారా? డెఫినెట్ గా ఇస్తారు. పాటల సెలెక్షన్ లో జాగ్రత్త అని అందరికి మామూలుగా జనరల్ గా చెప్తారు, ఎందుకంటే ఎలిమినేషన్ స్టార్ట్ అవుతున్నాయి, ఆర్ ఎలిమినేషన్స్ ఉన్నాయి. హీఈస్ వెరీ ఇన్స్పైరింగ్ అండి. అక్కడ ఇండియన్ ఐడల్ గెలిచి రావటం అనేది మీరు అన్నట్టు ఇట్స్ నాట్ అ సింపుల్ టాస్క్. ఎస్, I really respect him. I also told him this. I really respect him for what he's gone through and how, as an amazing human he is. Amazing human being he is today. Chala friendly ga untaru. Hey, what are you singing today? Rose adugutaru maku set lo. మంచి ఇంటరాక్షన్, అది ఒక ఫ్రెండ్లీ ఇంటరాక్షన్ ఉంటుంది అందరితో. పాడిన తర్వాత కూడా ఏ అది ఇదేంటి అని చెప్పి. So we also see that singer Sriram garu not just an anchor there. Okay. Another anchor aspect, and yeah, maybe akkadi, but we also get to see that mentoring kuda untundi. Super. So it's fine. సో యాక్చువల్లీ లైక్ ఆయన మెంటరింగ్ కానీ హోస్టింగ్ కానీ పాటలే కానీ ఈ మధ్యన డ్రెస్సింగ్ కూడా అదిరిపోతుంది. సో ఎంతో మంది ఫ్యాన్స్ ఉండే అసలు ఆయన డ్రెస్సింగ్ స్టైల్ కి. ఇండియన్ ఐడల్ సింగర్స్ లో ఎవరన్నా ఫ్యాన్స్ ఉండేనా లైక్ వెళ్ళి శ్రీరామ్ గారి రోజు మీ డ్రెస్ బాగుంది అలాంటి ఏమన్నా జరుగుతుండే? ప్రపోజల్స్ ఏమైనా వస్తుండే శ్రీరామచంద్రకి? ప్రపోజల్స్ సంగతి నాకు తెలీదు. ఓకే, నాకు ఐడియా లేదు. ఓకే, బట్ మీ అందరం we enjoy each other's style. ఆయనది కూడా మొన్న రీసెంట్ గా రష్మిక గారు ఉన్నప్పుడు, రష్మిక గారు గెస్ట్ గా వచ్చినప్పుడు శ్రీరామ్ గారు he looked very elegant. I like this outfit. చూసే ఉంటారు అందరూ. సో యా, ఐ మీన్ ఎక్స్పెరిమెంటల్ గా ఉంటుంది. సో I like it. That's how I am. And I'm still experimenting. But wow, I like that. So and next Geeta garu. How is Geeta garu? Geeta garu is very friendly. వచ్చి అందరు బాగున్నారా, ఏమ్రా, అందరూ తెలిసిన వాళ్ళే నాకు బాగా. అంటే ఈ ఇండియన్ ఐడల్ సీజన్ 3 లో ఎవరైతే ఉన్నారో అందరూ మక్కి గీతా గారిని ఇమిటేట్ చేస్తారు. అసలు మామూలుగా కాదు. అయ్యో మీరే చెప్పాలి. బట్ హరిప్రియ కూడా చాలా బాగా అది చూసే చెప్తున్నాను, అందరూ ఇమిటేట్ చేస్తున్నారు అని చెప్పి. అవును. సో గీతాక హస్బెండ్ చాలా సపోర్టివ్ గా ఉంటుంది అక్క. నో మ్యాటర్ వాట్ షీ లైక్, బాగా పాడండి అందరికి సమానంగా చెప్తుంది. సో ఐ లైక్ ద రిపోర్టర్. అండ్ లిరికల్ గా కూడా ఎక్కడైనా ఏ మిస్టేక్ ఉందో ఆ మిస్టేక్ ని ఎలాబరేట్ చేసి చెప్తుంది. అక్క డీటెయిల్డ్ గా చెప్పడం నాకు చాలా ఇష్టం. వావ్, సూపర్. సో మన తమన్ గారు వైబ్ ఇస్ వైబ్. ఆయన పంచ్ డైలాగులు, టైం కి ఆ రిప్లైలు, అసలు మేము లైక్ ఆన్ టెలివిజన్స్ చూస్తేనే బాగా ఎంజాయ్ చేస్తున్నాం. మీరు లైవ్ లో ఇంకా ఎంజాయ్ చేస్తారు కదా? నవ్వు ఆగలేదు మాకు. అసలు బ్యాక్ టు బ్యాక్ ఉంటాయి, ఎక్స్పెక్ట్ చేయం. ఆఫ్ స్క్రీన్ కూడా ఆన్ స్క్రీన్ కూడా. ఆఫ్ స్క్రీన్ అందరం ఓకే ఫైన్, ఇప్పుడు నెక్స్ట్ సాంగ్ ఏంటి, కోరస్ చూసుకోవాలి, పాడాలి, ఆ టెన్షన్ ఉన్నప్పుడు మధ్యలో వీళ్ళు ఇంటరాక్షన్ అయ్యేటప్పుడు, జడ్జెస్ శ్రీరామ్ గారు అయ్యేటప్పుడు టక్కున అసలు ఎక్స్పెక్ట్ చేయం. సో ఆ వైబ్ క్రియేట్ అయ్యేది మెయిన్. హీ ఈస్ ద రీజన్ ఆ వైబ్ అక్కడ క్రియేట్ అవ్వడానికి. వావ్, సూపర్. ఇంకా మన కార్తీక్ గారు హౌ ఇస్ కార్తీక్ గారు ఎలా ఉంటారు? కార్తీక్ గారు క్వైట్ గా ఉంటారు. ఐఎమ్ అ హ్యూజ్ ఫ్యాన్ కార్తీక్ గారికి. అండ్ ఐ ఫీల్ లైక్ ముగ్గురు చాలా ఇష్టం అండి. ఏదో చెప్పాలని కదా, ముగ్గురులో నాకు ఆ క్వాలిటీస్ నేర్చుకోవడానికి ఐ ఆల్వేస్ సీ సంథింగ్ రియలీ లైక్ ఇన్స్పైరింగ్ ఇన్ పీపుల్ వెన్ దేర్ సంథింగ్. సో కార్తీక్ గారు మ్యూజికల్ గా ఇచ్చే అడ్వైస్, టిప్స్ కానీ ముగ్గురు జడ్జెస్ కార్తీక్ గారు ఇచ్చేటప్పుడు అండి massive crush ఉంది నాకు సార్ మీద. But I really respect him as a person. Musically గా there is a lot to that. So super. And ఈ పిక్చర్ ఎప్పటిది? And what is the story back of this picture? కిరవాణి గారి స్టూడియోకి ఆయన పుట్టినరోజు నాడు అది. ఓ సూపర్. రీసెంట్ గానే జరిగిన పుట్టినరోజా? This was in 2022. ఓకే ఓకే ఓకే. ఆ రోజు కలవడం జరిగింది. థ్యాంక్ఫుల్లీ సార్ కి టైం ఉంటుంది. ఐ మీన్ ఐ గాట్ దొరికింది, టైం దొరికింది మిమ్మల్ని కలవడానికి. లేకపోతే ఈజ్ లైక్ సూపర్ బిజీ. సో హీ వాజ్ వెరీ లైక్
సార్ ఇలా రావచ్చు సార్ ఒకసారి, ఐ వాంట్ మీట్ యూ, మీ బర్త్డే. యా రజని ప్లీజ్ కమ్ అన్ అండ్ ఎక్స్పెక్ట్ లైక్ వెరీ వెల్కమింగ్. సో వెళ్ళాను, కేక్ కట్ చేసి సార్ విష్ చేసి, ఇంకా సూపర్. దట్ వాజ్ వన్ ఆఫ్ ద మెమరబుల్ మూమెంట్స్ ఐ హాడ్. అండ్ ఆర్ఆర్ కి మీకు ఏంటి రిలేషన్? అంటే మీరు అందులో పాడడం జరిగిందా? అంటే చాలా చోట్ల మీరు పెట్టడం చూసాను నేను, ఆర్ఆర్ తోటి చిన్న లైక్ కోరస్ పాట ఏమైనా పాడారా లేదా ఏంటి? వాట్ ఈస్ వాట్? సో ఆర్ఆర్ఆర్ లో నాకు ఫస్ట్ శ్రీ సౌమ్య వారణాసి అక్క నాకు ఒకరోజు ఫోన్ చేసి ఇలా ఆర్ఆర్ఆర్ రికార్డింగ్ ఉంది పూర్ణిమ, వస్తావా అంది. ఓకే. అంటే ఈ కాల్ కి కారణం ఏంటంటే నేను అక్కకి అడిగాను అనమాట, అక్క ఇలా నేను డెమోస్ ఇద్దాం అనుకుంటున్నా, ఐ వాంట్ టు వర్క్ విత్ కీరవాణి గారు, వాట్ కెన్ ఐ డూ? సో నేను అక్క నీ బెస్ట్ రికార్డ్ చేసి పంపిమంది. బట్ దెన్ కట్ చేస్తే ఐ థింక్ విత్ ఇన్ వీక్ ఆర్ సంథింగ్ అక్క ఫోన్ చేసి రికార్డింగ్ అంటే వెళ్ళడం జరిగింది. ఒక సెషన్ కి పాడాను. అండ్ దెన్ ఆ రోజే ఆ రికార్డింగ్ సెషన్ రోజే ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారు ఆర్ఆర్ఆర్ కి. ఓకే. బెంగళూరు ఇంకా ముంబై, ఫస్ట్ ముంబై తర్వాత బెంగళూరు. సూపర్ సూపర్. సో దే ఆర్ లుకింగ్ ఫర్ కీబోర్డ్ ప్లేయర్స్ అనమాట. ఎవరైనా మనకి రాజమౌళి గారితో కీబోర్డ్ ప్లేయర్ ముంబై అనగానే నాకు అర్థమైపోయింది అని. సో హౌ ఈజ్ కంటిన్యూ చేస్తూ రాజమౌళి గారి గురించి కూడా చెప్పేసాను. తప్పకుండా. సో కిరవాణి గారు ఇలా అడుగుతున్నారని చెప్పి శ్రీ సౌమ్య ఆ రోజు అక్కడే స్టూడియోలో అంటున్నప్పుడు ఇలా కీబోర్డ్ ప్లేయర్ ను will you participate in the pre-release event and pre-release event and అయ్యో అక్క definitely. And then they saw my movement with the keyboard and వాళ్ళు okay చేశారు సార్. wow. was super excited but I did not expect that రాజమౌళి గారు తో అక్కడ మేము రిహార్సల్స్ ఆయన డైరెక్ట్ చేస్తారన్న సంగతి ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్ట్ కదా. అంతే. అట్లీస్ట్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అదే వేరే వాళ్ళు ఎవరైనా సింగర్స్ అనుకుంటారు. బట్ అక్కడ ముంబైలో రాజమౌళి గారు డైరెక్ట్ చేసేటప్పుడు ఇప్పుడు ఆ ఫోటో. సో మాకు ఏంటి మా స్టేజ్ మీ మీద మా మూమెంట్స్ ఏంటనే ఆయన డైరెక్ట్ చేశారు. సూపర్. సో ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ టు కిరవాణి. 2 లెజెండ్స్ అని చెప్పాలి కదా. 2 లెజెండ్స్ దగ్గర మీరు ఇనిషియల్ స్టేజెస్ లోనే కలవడం అన్నది ఇట్స్ లైక్ నిజంగా సూపర్ సూపర్ అని చెప్పొచ్చు. రియలీ గ్రేట్ఫుల్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. సో మరి ఈ పిక్చర్ ఏంటి? దీని వెనకాల సంగతి ఏంటి? విశ్వనాథ్ గారిని ఎప్పుడు కలిసారు ఏంటి? సో విశ్వనాథ్ గారిని కలవడం మా ఏదైనా దేవుడిదే ఫస్ట్ డెఫినెట్ గా. బట్ ఆల్సో మా గురువు గారు, నేను ప్రస్తుతం నేర్చుకునే 2009 నుంచి నేర్చుకుంటున్న క్లాస్ కర్ణాటక వోకల్స్ నేర్చుకున్న గురువు గారి పేరు శ్రీ వడలి ఫణినారాయణ గారు. ఓకే. ఆయన యాక్చువల్లీ వీణ వాయిస్తారు. ఓకే. మూవీస్ లో కూడా ఇప్పుడు రికార్డింగ్స్ కూడా చాలా రికార్డింగ్స్ కి చాలా ప్రోగ్రామ్స్ కి ఆయన వాయిస్తారు. సో ఆయన దగ్గర నేను వోకల్స్ నేర్చుకుంటున్నాను. ఆయనని ఇన్వైట్ చేశారనమాట విశ్వనాథ్ గారు. సో ఆయనతో అకంపెనీమెంట్ వాయించడానికి వెళ్ళారు. అలా అవకాశం వచ్చింది. వావ్, సూపర్. అసలు థాంక్ఫుల్ టు మై సెల్ఫ్. నిజంగా చాలా మంది లెజెండ్స్ అయితే ఈవిడ ముందే ఖాతాలో వేసుకుని కలిసేసారని చెప్పొచ్చు. నిజంగా గ్రేట్ అసలు. అండ్ ఈ సీజన్ చూసుకుంటే ఆడిషన్స్ అప్పుడే కూడా చాలా సార్లు గీత గారు గాని, కార్తిక్ గారు గాని, తమన్ గారు గారు ఏంటంటే ఈసారి అంతకు మించి కంటెస్టెంట్స్ దొరికారు మాకు. అండ్ వీళ్ళందరూ కూడా ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్స్ లో స్పెషలిస్టులు, ఇన్స్ట్రుమెంట్స్ కూడా వాయిస్తారు అని చెప్పడం జరిగింది. సో అంటే ఓవరాల్ గా చూసుకుంటే ఉన్న అందరిలో కూడా అందరూ కూడా ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్స్ తోటి వచ్చి ఉన్న వాళ్ళే. సో లైక్ మీకు ఎలా అనిపించింది ఈ కాన్సెప్ట్? కొత్త కాన్సెప్ట్, ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ లేదంటే సంథింగ్ ఒక అదర్ ప్లస్ ఆన్ వన్ టాలెంట్ తో ఉన్న వాళ్ళు అనిపిస్తుంది. ఎలా అనిపించింది అసలు? అందరూ కాంపిటేటివ్ అండి. ఎవ్రీవన్స్ టాలెంటెడ్, ఎవ్రీవన్స్ ట్రైన్డ్ వెల్ అందరూ. సో మై వెరీ గుడ్ ఫ్రెండ్, నాకు ఇండియన్ ఐడల్ లోనే ఫ్రెండ్ అయిన మంచి ఫ్రెండ్ కేశవ్, వన్ ఆఫ్ ద గుడ్ ఫ్రెండ్స్ దట్ ఐ హావ్ నౌ. కేశవ్ మ్యాండ్లిన్ అద్భుతంగా వాయిస్తాడు. అండ్ వావ్, అంటే ఇట్స్ అ బూన్, ఇట్స్ అన్ అడ్వాంటేజ్ ఒక సింగర్ కి ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోవడం అనేది. సో నేను కూడా అసలు కీబోర్డ్ వాయిస్తూ పాడదాం అనుకున్నాను, ఆ అవకాశం వచ్చేలేపు పాజ్ అయింది నాకు జర్నీ. అన్ఫార్చునేట్లీ పాజ్ అయింది. బట్ వి థరోలీ ఎంజాయ్డ్ మీరు పాడిన పాటలన్నీ గానీ. ఐ లిటరలీ లవ్ whenever you sings ఆనంద్ ఆర్ గోదావరి పాటలు పాడుతున్నప్పుడు ఐ లిటరల్లీ ఎంజాయ్. నేను నిజంగా చూసాను మొత్తం మీరు పాడిన పాటలు గానీ. దోస్ సాంగ్స్ ఆర్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫేవరెట్ సాంగ్స్. చాలా మందికి ఉంటుంది. సో మా కోసం, మా ఆడియన్స్ కోసం ఏమన్నా ఒక 3 పాటలు పాడేస్తే వరుసగా బ్యాక్ టు బ్యాక్. సో మీకోసం ఇదంతా. సో నేను ఆడిషన్ కి పాడిన పాటతో స్టార్ట్ చేస్తాను. డెఫినెట్లీ.
నువ్వేనా నా నువ్వేనా నువ్వేనా నాకు నువ్వేనా సూర్యుడల్లే సూదిగొచ్చే సుప్రభాతమేనా మాటలాడే సూపులన్నీ మౌన రాగమేనా చేరువైన దూరమైన ఆనందమేనా చేరువైన దూరమైన ఆనందమేనా ఆనందమేనా ఆనందమేనా. అసలు దీనికే కదా ఈ పాటైనా ఆడిషన్స్ లో పాడింది. సో గమకాలు అడిగారు కదా కార్తిక్ గారు, ఇవి తెలుసా అనగానే తెలుసండి అని చెప్పి ఆ గమకాలు పాడగానే అదే నేను ఫస్ట్ టైం అంటే నాకు పాటలు వినడం చాలా ఇష్టం, అందులో మెలడీ పాటలు వినడం చాలా ఇష్టం. ఈ గమకాలు అవన్నీ అంటే మన సునీల్ గారి డైలాగ్ వస్తుంది కదా, మెంటల్ గాను ఫిజికల్ గాను స్టెయిన్ అన్నట్టు ఐ డోంట్ అనమాట. బట్ మీరు చెప్పంగానే అరే నిజంగా భలే ఉన్నాయి, మనకు తెలుసో తెలియదు కానీ అదే కరెక్ట్ అన్నంత ఇదిగా మాకు అలా అలా అనిపించింది లైక్ చూస్తుంటే. స్వరాలు సారీ చూసారా, ఇదే బిగ్నర్స్ మిస్టేక్స్. సో స్వరాలు అన్నది కూడా చాలా చాలా బాగుంది. సో దీని తర్వాత మీకు ఇండియన్ ఐడల్ లో బాగా గుర్తింపు తెచ్చిన పాట ఏది అంటే ఏముంది? మీరే చెప్పాలండి. నాకైతే ఏం రసిక రాజువో మరి కుర్చీని మడత పెట్టి ఆ వంపులు తిప్పడం ఉంటుంది కదా పాటలో, అది చాలా చాలా బాగుంది. మీ గొంతులో చాలా బాగా పలుకుతుంది అసలు. థ్యాంక్ యూ అండి. సాహితీ పాడిన పాటల్లో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ బెస్ట్ పాట సాంగ్స్ అండి. సాహితీ చాగంటి కలిసినప్పుడు కూడా అదే we had an interaction, but yeah. Yes, మేము కూడా మొన్న కలిసాం యాక్చువల్లీ ఐఫా అవార్డ్స్ కర్టెన్ రైజర్ కి రెడ్ కార్పెట్ దానికి వచ్చారనమాట. సో అప్పుడు కూడా తను పాడేస్తే, ఇప్పుడు కూడా మీరు పాడేస్తే క్రేజీగా ఉంటుంది. దానికేమో మరి దానికేమో మేకలిస్తివి, మరి నాకేమో సన్న బియ్యం నువ్వు కలిస్తివి. మేఘలేమో మందలుగా పెరిగిపాయ, నాకు వచ్చిన నౌకలేమో ఒక్క పూట కరిగిపాయ. ఆడ పచ్చరాళ్ళ చుకాలిస్తివి, మరి నాకేమో చుక్క గల్ల కోకలిస్తివి. దాని జవుల చుకాలేమో దగా మెరిసిపాయ, నాకు పెట్టిన కోకలేమో పీలికలే సిరిగిపాయ. ఏం రసిక రాజువో మరి నా దాసు బాబా నీతో ఎప్పుడింత కిరికిరి. ఏం రసిక రాజువో మరి నా దాసు బాబా నీతో ఎప్పుడింత కిరికిరి. బాబా సూపర్ అసలు. ఇంకా పాడుతుంటేనే మాకు అలా పాడాలి అన్నట్టు అనిపిస్తుంది, ఇంకా పాడితే బాగుండని కూడా అనిపిస్తుంది. సో లైక్ మీకు ఇప్పుడు దాకా మీరు పాడిన మీ మ్యూజికల్ జర్నీలో మీకు ఒక పాట చాలా ఇష్టం రా, ఈ పాట నేను ఎన్నిసార్లు పాడినా నాకు అసలు ఈ బోరే కొట్టదు, ఈ పాట నాకు స్పెషల్ కనెక్షన్ ఉంది అలా ఏ పాట అన్న ఉందా? అండ్ ఈ పియానో నేర్చుకోవడం అన్నది ఎప్పటి నుంచి, చిన్నప్పటి నుంచి నేనా లేదంటే? సో మా అన్నయ్య నాతో పాటు నేను అమ్మ దగ్గర నేర్చుకునేటప్పుడు అమ్మ అనుకుంది ఇది ఇంకా మాట వినట్లేదు, ఇలా కాదు నేను వేరే మ్యూజిక్ అకాడమీలో వేయాలని చెప్పి బయటకి గెంటేస్తున్నాను. గెంటినప్పుడు మా అన్నయ్య నాతో పాటు గెంటింది. సో బేసిక్ గా అమ్మ జాయిన్ చేయించారనమాట ఎస్ఎస్ మ్యూజిక్ అకాడమీలో. జీవి ప్రభాకర్ గారు, జీపీ లలిత గారు అక్కడ అప్పుడు గురువులు. ఐఎమ్ ఆల్సో వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ద సపోర్ట్. సో అప్పుడు సమ్మర్ మే 2005 అన్నయ్య 10th క్లాస్ జాయిన్ అయ్యే 1 month ముందర, నేను 5th క్లాస్ స్టార్ట్ అయ్యే 1 month ముందర. సరే వాడు 1 month నేర్చుకున్నాడు నాతో. మా అన్నయ్య అయ్యాక కీబోర్డ్ అలా ఉంది ఇంట్లో, చిన్న కీబోర్డ్ 3 octaves. నేను దెబ్బలాడి నేర్చుకున్నా ఇంట్లో. ఎందుకు పాట నేర్చుకున్నాను, లేదు నాకు ఇన్స్ట్రుమెంట్ అది కూడా కావాలని చెప్పాను. ఇంకా వాళ్ళు కూడా సపోర్టివ్ గా ఉండి అప్పుడు అక్కడ నేర్చుకున్నాను కీబోర్డ్, నాకు నేర్పించారు, జాయిన్ చేశారు. ఆ తర్వాత వెస్టర్న్ క్లాసికల్ కూడా గ్రేడ్స్ చేశాను. సూపర్. నాకు కీబోర్డ్ కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంది. సూపర్. సో మీకు బాగా నచ్చిన ఇప్పుడు దాకా మీ మ్యూజికల్ జర్నీలో మీకు బాగా నచ్చిన పాట అంటే ఏంటి? ఎన్నో ప్రశంసలు పొందిన పాట అయినా అయి ఉండొచ్చు, లేదా మెమరీని క్రియేట్ చేసిన పాట అయినా అయి ఉండొచ్చు. కన్నానులే అండి, కన్నానులే. ఎప్పుడు విన్నా ఆ పాట రెహమాన్ గారు చెప్పినంత ఇది కాదు కానీ యాజ్ ఎ మ్యూజిషియన్ ఐ ఎంజాయ్ దట్ సాంగ్ అలాట్. సో మా కోసం తప్పకుండా
కన్నానులే కలైకలో ఏనాడు నీ కళ్ళలో పలికిన కంటి వాసనే అందాల వయసేదో తెలితామై విరబోసే మన పేరునా నీ పేరు నా పేరు తెలుసా మరి హృదయాల కలవారి నీరు మన పందుకే కలిపేనులే ఒడి చేరి వయసెన్నడా కన్నానులే కలై కలవేనాడు ఆగములే నీ కళ్ళలో పలికినవి నా కంటి వాసనే కన్నానులే నీ పేరు నా పేరు తెలుసా మరి హృదయాల కథ మారే వావ్ సూపర్ అసలు ఇచ్చి పడేశారు నిజంగానే. సో అంటే ఇందాక అనడం అనే కాదు కానీ ఎన్నిసార్లు ఎంత మందికి మ్యూజిక్ ఇస్ అన్ ఎమోషన్, ఎవరికైనా సరే మ్యూజిక్ ఇస్ అన్ ఎమోషన్, అదొక కనెక్షన్. మనము అసలు దాని గురించి అసలు ఏం మాట్లాడినా మన ప్రతి మాటలోనూ ఒక మ్యూజికల్ నాలెడ్జ్ అన్నది ఇన్బిల్ట్ గా ఉంటుందని నేను నమ్ముతాను ఎప్పుడు కూడా. సో లైక్ తరుణం వచ్చింది కాబట్టి మాట్లాడుకుందాం. మీరు ఏదన్నా ఎవరితోటి ఒక సెలబ్రిటీకి ఎవరికన్నా సరే నేను పాడాలి, నా వోకల్స్ వాళ్ళ సినిమాలో ఉండాలి అని అనుకునే యాక్టర్స్ ఎవరున్నారు ఇప్పుడున్న టాలీవుడ్ ఇండస్ట్రీలో? నాని అంటే చాలా ఇష్టం. ఇంత నెమ్మదిగా చెప్తున్నారు నాని అంటే చాలా ఇష్టం అని. ఓకే. అండ్ కార్తిక్ గారికి ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్స్. ఆయనతో if I can share a song with him, something that I'm looking forward to. పవన్ కళ్యాణ్ గారు. ఓకే, సూపర్. జరిగిపోవాలి సార్, జరిగిపోవాలి సార్, ఖచ్చితంగా జరిగిపోవాలి సార్. ఇవి రెండు టచ్వుడ్ సార్. తదాస్తు సార్, తదాస్తు. సో ఇందాక మనం అనుకుంటున్నాం కదా, మీరు ఒక 3 songs నేను చూపిస్తా, నాలో టాలెంట్ అంతా బయట తీస్తా. అప్పుడు ఆవిడప్పుడు థింక్ చేస్తుంది ఏం పాటలు ఇవ్వాలా అని చెప్పి. సో మీరు స్టార్ట్ చేస్తే నేను కూడా గెస్ట్ చేస్తా. ఓకే. సాంగ్ నెంబర్ 1. Sorry. నాకన్నా ముందు మా కెమెరామెన్ కనిపించారు. తింగ తింగ తింగర టెన్షన్. ఎస్, నిజంగా. పువ్వాయి పువ్వాయి అంటాడే ఆటో అప్పారావు, పిప్పి నొక్కేస్తాడే స్కూటర్ సుబ్బారావు. లేదండి, కొంచెం వినే పాటల అరౌండ్ సారీ సాంగ్ 2. నిలువద్దము నేను ఎప్పుడైనా కొత్తగా, నిలువద్దము నేను ఎప్పుడైనా నువ్వు విన్నది నీ పేరైనా. పర్లేదు, నాలో కూడా సింగర్ ఉన్నారని తెలుసునా. టఫ్ కాంపిటీషన్. సాంగ్ 3 ఫైనల్ సాంగ్ 3. మనకు 2 పాయింట్లు వచ్చినాయి. ఎక్కడ ఉన్నట్టే అందు పాట మొత్తం. నిన్నిలా నిన్నిలా, అదే నిన్నిలా నిన్నిలా. మధ్యలోంచి కొట్టారమ్మా కదా, స్టార్టింగ్ నుంచేనా మధ్యలోంచి కొట్టారా? నిన్నిలా నిన్నిలా. ఎస్, నాకు ఫస్టే అర్థమైంది. నిన్నిలా నిన్నిలా చూసానే సూపర్. అసలు మా ఇద్దరికి సూపర్ సూపర్.
కదా, నేను బాగా గెస్ట్ చేశాను, మా కెమెరామెన్ కూడా బాగా గెస్ట్ చేశారు. ఏం చేయాలని చెప్పి అన్ని కానీ ఇప్పుడు ఇంకొకటి లెట్స్ ట్రై అండి, మీరు దీనికి నన్ను భరించాలన్నమాట. లైక్ మనసా వాచా సాంగ్ ఫ్రమ్ గోదావరి మీరు ఒకసారి ప్లే చేస్తూ మీరు పాడండి. మీతో 2 పదాలు అలాగా శృతి కలుపుతామని ట్రై చేస్తున్నాను. ప్లీజ్ తప్పకుండా కలిసి పాడదాం. ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? మనసా వాచం నుంచే. నేను జస్ట్ స్లోగా పాడతాను, ఆవిడ ఎక్కువ పాడతారు అనమాట. నేనే మిమ్మల్ని ఫాలో. సో రెడీ అంటే మధ్యలోంచి పాడుతున్నాం అనమాట. హోప్ఫుల్లీ మీకు నచ్చద్దు అనుకుంటున్నా, నేను కూడా పర్లేదు బానే పాడతా. అయ్యో రెడీ స్టార్ట్. ఇప్పుడు మీతో పాడతాం. వావ్, నేను అనాలా మాట, టైం ఇచ్చారు, నేను అనాలా మాట. ఓకే స్టార్ట్ చేద్దాం. నిన్న నాదిగా నేడు కాదుగా అనిపిస్తున్నా, కన్ను చీకటై కలరు వెన్నెలై కాటేస్తున్నా, గతమేదైనా స్వాగతమననా, నీ జతలోనే బ్రతుకనుకోనా, రాముని కోసం సీతలా, మనసా వాచా నిన్నే వలచా, నీకై ప్రేమించా, నిన్నే తలచా, నన్నే మరిచా, నీకై జీవించా, మాట దాచా, కాలాలు వేచా, నడిచా నీ నీడలా, మనసా వాచా నిన్నే వలచా, నిన్నే ప్రేమించా. నాకు కూడా సూపర్ అసలు. థ్యాంక్ యూ. ఏదో చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్ చేసింది, ఏదో ఎక్కడికి పోలేదన్నమాట. సో నిజంగానే చాలా అంటే చాలా ఎంటర్టైనింగ్ అనిపిస్తుంది. టైం చాలా తక్కువ అనిపించింది యాక్చువల్లీ, ఈవిడతో బోల్డ్ మాట్లాడాలని అనిపించినప్పటికీ కూడా డ్యూ టు షార్ట్ టైం వల్ల ఈ రోజు ఈ ఇంటర్వ్యూని ఇప్పటితో ముగించేస్తున్నాం. నిజంగానే ఇట్ వాజ్ లైక్ వెరీ గుడ్ ఫీలింగ్, వెరీ మంచి వైబ్. నాకు సింగర్స్ ఎవరికి అనిపించినా కూడా ఐ ఫీల్. అండ్ మీరు ఎంతో చాలా కంఫర్టబుల్ గా మాట్లాడుతున్నారు. అండ్ హోప్ఫుల్లీ దీని తర్వాత మీకు మంచి మంచి ఆఫర్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మీ ఎనర్జీ కూడా చాలా నచ్చింది. థ్యాంక్ యూ. కూడా పాడినందుకు ఐ రియలీ హ్యాడ్ ఫన్. నేను అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ చెప్పాలి. ఎగ్జాక్ట్లీ. సో చూసారు కదా, మా ముచ్చట్లయితే ఇంకా ఆగిలా లేదు. సో ఇది ఇవాల్టి ఎపిసోడ్ అండ్ ఇవాల్టి ఇంటర్వ్యూ. మరొక ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే నేను తెలుగు కల్. దిస్ ఈస్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.